మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 19వ తారీఖు ఆగస్టు నెల 2025వ సంవత్సరం మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు మఖాకార్తె. రేపు శ్రావణ మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి 3:32 వరకు, తదుపరి ద్వాదశి తిథి. ఆరుద్ర నక్షత్రం రాత్రి 1:07 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. వజ్ర యోగం రాత్రి 8:30 వరకు, తదుపరి సిద్ధి యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3:32 వరకు, తదుపరి కౌలవకరణం రాత్రి 2:43 వరకు ఉంటాయి. సూర్యుడు సింహరాశిలో మఖా నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం ఉదయం 10:09 నుండి 11:41 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:32 నుండి సాయంత్రం 5:04 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం రాత్రి 2:54, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:42 వరకు. అమృతకాలం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు. మరలా రాత్రి 11:12 నుండి 11:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:45 వరకు. రేపు అజ ఏకాదశి. ఈ ఏకాదశిని అన్నద ఏకాదశి అని, ఆనంద ఏకాదశి అని కూడా పిలుస్తారు. రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తారు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఈ వ్రత మహిమను వివరించాడు. రాజా హరిచంద్రుడు ఈ వ్రతం ఆచరించిన పిదప విష్ణుమూర్తి కృపతో చనిపోయిన తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించుకొని పోగొట్టుకున్న తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని, ఈ అజ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది అని పురాణ కథనం. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:32 వరకు ఉంటుంది. ఈ ద్వాదశి రోజు భోజనంలో వంకాయ, పెరుగుతో చేసిన పదార్థాలను తినకూడదు. రేపు 4వ మంగళగౌరి వ్రతం. ఏకార్గళ దోషం ఈ రోజు రాత్రి 2:06 నుండి రేపు రాత్రి 8:30 వరకు ఉంటుంది. వజ్ర యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం మఖా నక్షత్రంలోనూ, చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలోనూ ఉన్న సమయంలో ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. మంగళవారం ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు రాత్రి 1:07 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రుల్లో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 2:35 ఏర్పడుతుంది. ఈ 2 గ్రహాలు మిథున రాశిలో ఒకే 7:06 ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో గురుగ్రహానికి ఉత్తర దిశలో 4:46 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 2:54 37° తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.